టిడ్కో గృహాల రుణాల విషయంలో మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. లోన్లు కట్టలేకపోతున్నాం, మాఫీ చేయండి అని వేడుకుంటున్నారు. అయితే మంత్రి నారాయణ దీనిపై స్పందిస్తూ రుణాల రద్దు సాధ్యం కాదు, తప్పనిసరిగా చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల టిడ్కో ఇళ్లను మార్చి చివరి నాటికి మౌలిక సదుపాయాలతో కలిపి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల భూమిని కేటాయిస్తే కర్నూలు టిడ్కో గృహాలను పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. టిడ్కో గృహాల వద్ద ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ అంగీకరించారు. స్ట్రక్చర్ కంప్లీట్ రిటర్నబుల్ బేసిస్ అని పెట్టి ఫస్ట్ సార్ ఇక్కడ సైలెన్స్ గా సో 900 హౌసెస్ మనము ఇమీడియట్ షిఫ్ట్ చేస్తాం. వాటర్ లేక కూడా రావట్లేదు. ఇప్పుడు ఆ వాటర్ వర్క్ అయిపోతే 900 రెడీగా వచ్చేస్తాయి. ఇది అయిన తర్వాత మిగతా బ్యాలెన్స్ వర్క్ అని చేయడానికి ఒక 31 crores కావాలి. 30 crores అది చేస్తాను. అదొకటి సార్ ఇమీడియట్గా ఒకటే 5 crores టోటల్ అయిపోతుంది. 5+2 బిల్డింగ్స్ సో 5+2 పెండింగ్ పేమెంట్ సార్ బిల్డింగ్ పేమెంట్స్ వేరే 5 కోట్లు సార్. 5 crores వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అదర్ 50% కి 6 months కావాలంటున్నారు వాటర్ చేసే కదా. కవర్ చేస్తాం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయిపోయింది. ఇంకో ఇల్లాస్ కడితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని హౌస్ 10,000 వస్తే కవర్ చేస్తారు. ఆ ఇల్లాస్ కట్టడానికి 21 minutes స్టేజ్ ఉంది సార్. అదంతా చేయడం కొంచెం టైం పడుతుంది. సబ్మిట్ చేస్తాం. ఫినిషింగ్ మున్సిపాలిటీ హ్యాండింగ్ ఓవర్ చేసేసినాము. ఫర్దర్ 1000 ఫ్లాట్స్ రెడీ ఉంది సార్. మీరు ఇప్పుడు వచ్చినారు కదా సార్, ఓన్లీ 430 రెడీ ఉంది. 1054 ఫ్లాట్స్. ఆ 1054లో సార్ సిపి అండ్ శానిటరీ ఫిట్టింగ్స్ మన దగ్గర స్టాక్ యార్డ్లో ఉంది. బెనిఫిషియరీ సిన్స్ ఇప్పుడు ఈ 2000లో ఆక్యుపెన్సీ లేదు కాబట్టి ఫిక్స్ చేసేస్తే థెఫ్ట్ అవుతుంది. సో వీ హావ్ సబ్మిటెడ్ టు డిపార్ట్మెంట్. ఇప్పుడు బెనిఫిషరీస్ స్టార్ట్ అయితే అది ఫిక్స్ చేసి ఇమీడియట్గా ఇచ్చేస్తాం సార్. ఇమీడియట్గా వస్తుంది. 2 చేపిస్తాను ఇమీడియట్గా. మీరేంటంటే ఎవ్రీ సాటర్డే వాళ్ళు కంప్లీట్ చేసిన వస్తే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని 10,000 అన్ని ఇచ్చినాం సార్. ఒక 160 మధ్యన వాళ్ళు చనిపోయిన వాళ్ళు లేకపోతే అనుకున్న వాళ్ళు అంత మాత్రమే ఉంది. రీఅలాట్మెంట్ చేస్తున్నాం సార్. ప్రాసెస్ చేస్తాం సార్. 200 ఆ రీఅలాట్మెంట్ లో వాళ్ళు శాసనసభ్యులు ఐడెంటిఫై చేస్తే సైన్ సునీల్ ఐడెంటిఫై చేస్తే మాస్టర్ ప్లాన్ డిస్టర్బ్ కాకుండా ఇప్పుడు ఆ ఇల్లు ఇంకా కొంత ఈయన అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది. మీరు చెప్పినట్టుగా వాటికి ముందు చేస్తే ఎన్పిఏ అమౌంట్ సంవత్సరానికి సార్ మనం 11 కోట్లు కట్టినాం మన కర్నూలు ఏళ్ళకి మాత్రమే. ఆ ఎన్పిఏ బాధ వడ్డీ కట్టే బాధ కొంచెం తగ్గుతుంది. ఫస్ట్ వాటి కూడా ప్రయారిటీ చేస్తాం. అదే ఫస్ట్ అడిగాను. సోషల్ శాంక్షన్ చేసిన స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ మార్క్ చేసినాము. ఇది తర్వాత ఇది పార్క్. తర్వాత దిస్ ఎంటైర్ ఏరియా ఇస్ ఓపెన్ స్పేస్. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క రోలో వీ హావ్ గివెన్ ఓపెన్ స్పేస్ ఫర్ పార్కింగ్.